హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్ బ్లాగర్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇక లేట్ చేయకుండా ఇవాళ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు మీ ముందుకు ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి ఒక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ జాబ్ నోటిఫికేషన్లో మొత్తంగా 4300 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అయితే వాళ్ళు నోటిఫై చేయడం జరిగింది. అండ్ ఈ పోస్టులు అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన క్యాడర్లోనే ఈ పోస్టులు అయితే వేకెంట్గా ఉన్నాయి. సో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సి అంటే చాలామందికి చాలా ఫెమిలియర్ వర్డ్. ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో మన ఇండియాలో బీటెక్ కావచ్చు, నాన్ టెక్నికల్ క్యాడర్లో కూడా ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేశారో వాళ్ళందరికీ కూడా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సి అనేది చాలా ఫెమిలియర్ వర్డ్. సో ఈ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆ నోటిఫికేషన్లో మొత్తంగా 4300 ఎస్ఐ పోస్టులు అయితే వాళ్ళు వేకెన్సీ ఉన్నట్టు వాళ్ళైతే నోటిఫై చేశారు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ కేటగిరీలో ఎన్ని ఎస్ఐ పోస్టులు వేకెంట్గా ఉన్నాయి, దేనికి వాళ్ళు నోటిఫై చేశారు, అండ్ ఈ ఎస్ఐ నోటిఫికేషన్కి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ముఖ్యంగా యూనిఫామ్ వేసుకోవాలి అనే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఇక మీరు ఆలస్యం చేయకుండా ప్రిపేర్ అవుతూనే ఉండండి. అండ్ ఎగ్జామ్కి సిలబస్ ఏముంటుంది, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అండ్ అసలు ఎగ్జామ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ముఖ్యమైన డేట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ నోటిఫికేషన్ని నేను ఇన్ బ్రీఫ్గా మీకు ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మొత్తంగా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్లు సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, ఈ రెండు కేటగిరీస్లో కూడా మనకి ఈ ఎస్ఐ పోస్టులు అనేటివి వేకెంట్గా ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని నోటిఫై చేశారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. సో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ssc.nic.in ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒక్కటైతే మీరు గుర్తుపెట్టుకోండి, అప్లై చేసేటప్పుడు ఏ చిన్న పొరపాటు చేసినా కూడా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోయే అవకాశాలు అయితే లేకపోలేదు. సో ఖచ్చితంగా అతి జాగ్రత్తగా ఈ వీడియోని పూర్తిగా చూసి, వీలైతే ఒక్కసారి మీరు నోటిఫికేషన్ కూడా చూసి దీనికి అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో పోస్టుల డీటెయిల్స్ గురించి ఒకసారి చూసుకుంటే, వేకెన్సీ డీటెయిల్స్ మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూడొచ్చు. సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఇన్ ఢిల్లీ పోలీస్ మగవారికి 228 పోస్టులు అయితే ఉన్నాయి, 228 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ సబ్ ఇన్స్పెక్టర్ అదే ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో మనకి ఇన్ ఢిల్లీ పోలీస్ ఫీమేల్ లేడీస్కి అయితే మనకి 112 పోస్టులు అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ సబ్ ఇన్స్పెక్టర్ జనరల్ డ్యూటీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, సిఏపిఎఫ్స్ అంటారు. అండ్ దీంట్లో ఏకంగా 3960 పోస్టులు అయితే వేకెంట్గా ఉన్నాయని వీళ్ళైతే నోటిఫై చేశారు. సో ఇవి ఫ్రెండ్స్ మొత్తంగా 4300 పోస్టులు ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన పోస్టులు అయితే వాళ్ళు నోటిఫికేషన్ ద్వారా వేకెన్సీని బయటకు ఇవ్వడం జరిగింది. అండ్ ఈ పోస్టులకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అసలు ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా మనం చూద్దాం. సో ముందుగా ఇక్కడ ఒక నోటీస్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు క్లియర్గా. దీంట్లో మొత్తం కూడా ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మెన్షన్ చేశారు. డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్. సో ఆగస్ట్ 10వ తారీఖు నుంచి ఆగస్ట్ 30వ తారీఖు వరకు 2022 ఈ మధ్యలోనే మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ని సబ్మిట్ చేయడానికి వాళ్ళు ఇచ్చిన డేట్ అనమాట. సో ఈ లోపే మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 30వ తారీఖు ఆగస్ట్ 30th 2022 ఇట్ ఈస్ ద లాస్ట్ డేట్ అండి. రాత్రి 11 గంటల లోపు మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ జనరేషన్ ఆఫ్ ఆన్లైన్ చలాన్, ఎవరైతే చలాన్ ద్వారా బ్యాంకులో ఎగ్జామ్ ఫీ కట్టాలనుకుంటారో వాళ్ళు చలాన్ని జనరేట్ చేసుకోవాల్సిన డేట్ వచ్చేసి అది కూడా ఆగస్ట్ 30th రాత్రి 11 గంటల లోపే మీరు ఆ చలాన్ అయితే ఆన్లైన్ ద్వారా జనరేట్ చేసుకొని ప్రింట్ తీసుకొని పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఎగ్జామ్ ఫీ ఆన్లైన్ ద్వారా పే చేయాలనుకుంటే అది ఇంటర్నెట్ బ్యాంకింగ్ కావచ్చు, పేటిఎం కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు, మీరు ఆన్లైన్ మోడ్ ద్వారా మీ యొక్క ఎగ్జామ్ ఫీని పే చేయాలనుకుంటే 31వ తారీఖు ఆగస్ట్ రాత్రి 11 గంటల లోపు మాత్రమే మీరు ఫీ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు చలాన్ ద్వారా ఫీ కనుక కట్టాలనుకుంటే
అది కూడా 31వ తారీఖు రాత్రి 11 గంటల లోపే మీరైతే ఎగ్జామ్ ఫీని అయితే బ్యాంక్ వర్కింగ్ అవర్స్లోనే చలాన్ ద్వారా పేమెంట్ అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అండ్ డేట్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్, ఒకవేళ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా మీకు ఇంకా అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, నేనేమైనా కరెక్షన్స్ చేసుకోవాలి అని కనుక మీరు అనుకుంటే మీకు సెప్టెంబర్ 1వ తారీఖు రాత్రి 11 గంటల వరకు మీకు అవకాశం ఇస్తారు. ఆ ఒక్కరోజు మాత్రమే మీకు పోర్టల్ని వాళ్ళు ఎనేబుల్ చేస్తారు ఆ విండోని. అప్పుడే మళ్ళీ మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ని మళ్ళీ ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఎడిట్ చేసుకొని రీసబ్మిట్ చేసే అవకాశం ఆ ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, సో ఇవన్నీ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది కదా, ఆ ఎగ్జామినేషన్ అనేది నవంబర్లో ఉంటుంది. అంటే ఇప్పటి నుంచి చూసుకుంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఇంకొక 3 నెలల టైం అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి. సో నవంబర్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. నవంబర్లో ఏ రోజు ఎగ్జామ్ ఉంటుంది అనేది మీకు వాళ్ళు తర్వాత ఎగ్జామ్ డేట్ అనేది నోటిఫై చేయడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా ముగిసిన తర్వాత వాళ్ళ తర్వాత ఈ ఎగ్జామ్ డేట్ ఏ రోజు ఉండొచ్చు అనేది వాళ్ళైతే మెన్షన్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు చార్ట్ అయితే చూడొచ్చు స్క్రీన్ పైన. సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఢిల్లీ పోలీస్ మేల్. సో మగవారికి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మొత్తం 228 పోస్టులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. దాంట్లో కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓపెన్ కేటగిరీలో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 79 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 42, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 24, 12 అండ్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 23 పోస్టులు, మొత్తం 180 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్రిజర్వ్డ్లో 6 పోస్టులు, ఓబీసీలో 3 పోస్టులు, ఎస్సీ 2, ఎస్టీ 2 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 0 పోస్టులు ఉన్నాయి. మొత్తం కలిపి 13 పోస్టులు అయితే ఉన్నాయి వాళ్ళకి. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ స్పెషల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి 6 పోస్టులు అన్రిజర్వ్డ్లో ఉన్నాయి, ఓబీసీలో 3, ఎస్సీలో 1, ఎస్టీలో 2, మొత్తం కలిపి 12 పోస్టులు అయితే ఉన్నాయండి. అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే డిపార్ట్మెంట్స్లలో సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లలో పనిచేస్తున్నారో వాళ్ళకి అన్రిజర్వ్డ్లలో వాళ్ళ కోటా కింద వాళ్ళకి 12 పోస్టులు అయితే వేకెంట్గా ఉన్నాయి. అండ్ ఓబీసీలో 6 పోస్టులు, ఎస్సీలో 3 పోస్టులు, ఎస్టీలో 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్లో 0 ఉన్నాయి, మొత్తంగా 23 పోస్టులు ఉన్నాయి. అండ్ ఇంకా టోటల్గా చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో 103 పోస్టులు ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 54 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 30 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 18 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 23 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తంగా కేవలం మగవారికి వాళ్ళు ఇచ్చిన వేకెన్సీ ఈ నోటిఫికేషన్ ద్వారా 228 ఎస్ఐ పోస్టులు అయితే వేకెంట్గా ఉన్నాయని చెప్పి అయితే వాళ్ళు నోటిఫై చేశారు. అండ్ అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఫీమేల్ అంటే కేవలం లేడీస్కి మాత్రమే ఓపెన్ కేటగిరీలో 51 పోస్టులు అయితే ఉన్నాయండి. అండ్ ఓబీసీలో 27 పోస్టులు ఉన్నాయి, ఎస్సీలో 15 పోస్టులు, ఎస్టీలో 8 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 11 పోస్టులు ఉన్నాయి, మొత్తంగా 112 పోస్టులు ఉన్నాయి. సో ఆడవారికి చూసుకుంటే కనుక ఇక్కడ 112 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఓన్లీ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ కాదండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఇన్ ఢిల్లీ పోలీస్, మగవారికి ఆడవారికి 228, 112 పోస్టులు, దగ్గర దగ్గర 300 పోస్టులు అయితే వాళ్ళు ఇక్కడ నోటిఫై చేయడం జరిగింది, 300 పైగా పోస్టులు. అండ్ నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ జనరల్ డ్యూటీ ఇన్ సిఏపిఎఫ్స్. సో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో మనకి బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది, సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నాయి, అండ్ సెంట్రల్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంది, అండ్ ఐటీబీపీ వాళ్ళకి సంబంధించిన కేటగిరీలో ఉన్నాయి. అండ్ ఎస్ఎస్బికి సంబంధించిన కేటగిరీలో కూడా మనకి సెపరేట్ చేసి కేటగిరీ వైజ్ మేల్కి ఫీమేల్కి ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇవి మొత్తంగాను మనకి 3960 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సిఏపిఎఫ్లో, జీటీలో సబ్ ఇన్స్పెక్టర్. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పోలీస్ ఫోర్సెస్లో వివిధ కేటగిరీలో ఏ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చార్ట్లో చూడొచ్చు. మొత్తంగా ఈ పోస్టులు అన్నీ కలుపుకొని 4300 పోస్టులు అయితే వేకెంట్గా ఉన్నాయని చెప్పేసి వాళ్ళైతే నోటిఫికేషన్ ద్వారా జారీ చేశారు. సో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ ఫర్దర్గా ఇంకా డీటెయిల్గా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం మనం. సో అప్లై చేయాలి అనుకున్న వాళ్ళకి ఉండాల్సిన ఏజ్ లిమిట్, సో 1/1/2022 అంటే January 1st, 2022 అప్పటి వరకు వాళ్ళకు ఉండాల్సిన ఏజ్ లిమిట్ ఎంతంటే వాళ్ళు 20 నుంచి 25 సంవత్సరాల లోపే ఉండాలి ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే. అండ్ క్యాండిడేట్స్ బార్న్ నాట్ బిఫోర్ 2/1/1997 అండ్ నాట్ లేటర్ 1/1/2002. సో 1997
జనవరి 2వ తారీఖు నుంచి జనవరి 1వ తారీఖు 2002 ఈ మధ్య కాలంలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఓబీసీ కేటగిరీలో వాళ్ళకి 3 years ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు మాత్రం 20 to 25 years ఏజ్ మధ్యలోనే ఉండాలి అప్లై చేసుకోవాలనుకున్నాం రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం. అండ్ ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ అనుకోండి, వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎస్ఐ ఇన్ ఢిల్లీ పోలీస్ కేటగిరీ దీంట్లో చూసుకుంటే widows, divorced women, and women judicially separated from their husbands and who are not remarried. సో ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో, భర్తలు చనిపోయిన వాళ్ళు ఆడవాళ్ళు, అండ్ ఎవరైతే కోర్టు ద్వారా విడాకులు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 35 సంవత్సరాల వరకు కూడా ఇచ్చారు. అండ్ వాళ్ళకున్న ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళు కనుక ఆప్ట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మ్యారేజ్ చేసుకొని ఉండకూడదు. వన్స్ భర్త చనిపోయినా అండ్ కోర్టు ద్వారా విడాకులైనా అలా ఉండి పెళ్ళి చేసుకోకుండా ఉన్న వాళ్ళకి 35 years ఏజ్ వరకు కూడా వాళ్ళకి రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారో అండ్ కోర్టు ద్వారా విడాకులు పొందిన వాళ్ళు ఉన్నారో, అందులో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటే వాళ్ళు మాత్రం 40 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ వరకు కూడా వాళ్ళకి ఈ నోటిఫికేషన్ ద్వారా రిలాక్సేషన్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఢిల్లీ పోలీస్లో ఆల్రెడీ పనిచేసే వాళ్ళు, డిపార్ట్మెంటల్ పోస్టులు అంటే ఇవి ఢిల్లీ పోలీస్లో ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు దీనికి కనుక అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళు అన్రిజర్వ్డ్ కేటగిరీ కనుక ఉంటే అండ్ వాళ్ళు ఖచ్చితంగా 3 సంవత్సరాలకు మించి సర్వీస్ అందించాలి ఆ డిపార్ట్మెంట్లలో. సో ఆ విధంగా 3 సంవత్సరాలకు మించి ఆ డిపార్ట్మెంట్లలో వాళ్ళు కనుక సర్వీస్ అందించిన వాళ్ళైతే వాళ్ళకి 30 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వాళ్ళు ఇస్తున్నారు. అప్ టు 30 years వరకు ఉన్నా కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 25 years అని వాళ్ళు ముందుగా మెన్షన్ చేశారు కదా అన్రిజర్వ్డ్ కేటగిరీస్లో. సో ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీస్లో వాళ్ళు 30 years ఏజ్ ఉన్నా కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఓబీసీ వాళ్ళు 3 years సర్వీస్ ఉంటే డిపార్ట్మెంట్లో వాళ్ళు 33 సంవత్సరాల ఏజ్ వచ్చేంత వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు అనుకోండి, డిపార్ట్మెంటల్లో ఆల్రెడీ 3 years సర్వీస్ కంప్లీట్ అయిన వాళ్ళు 35 సంవత్సరాలు ఏజ్ వచ్చేంత వరకు కూడా ఈ జాబ్ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. అండ్ అప్లికేషన్ ఫీ గురించి మాట్లాడుకుంటే కేవలం 100 రూపీస్ మాత్రమేనండి. ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కేవలం 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అది ఆన్లైన్ ద్వారా కావచ్చు లేదా బ్యాంక్ చలాన్ ద్వారా కూడా దీన్ని మీరు పే చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్. ఈ 3 కేటగిరీలకు సంబంధించిన వాళ్ళు ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ అందులో ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 100 రూపాయల ఫీజుని కూడా కట్టాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళకి కంప్లీట్లీ ఫీ ఎగ్జామ్షన్ అయితే మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఒకవేళ మీరు ఫీ కట్టాలనుకుంటే ఆన్లైన్ మోడ్ ద్వారా పే చేసుకోవచ్చు అండి. అది భీమ్ యూపీఐ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ మాస్టర్ కార్డ్స్ ఏటీఎం కార్డ్స్ ద్వారా కానీ లేదా ఎస్బీఐ చలాన్ ద్వారా కానీ మీరు ఆన్లైన్ మోడ్ ద్వారా ఫీ అయితే పే చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఆఫ్లైన్ ద్వారా ఫీ కనుక పే చేయాలనుకుంటే మీరు బ్యాంక్కి వెళ్ళి చలాన్ జనరేట్ చేసిన తర్వాత వాళ్ళకి పోస్ట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఫీ కట్టాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా కట్టే వాళ్ళు 31వ తారీఖు అంటే ఆగస్టు 31 లోపే మీరు ఫీ అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ చలాన్ ద్వారా కట్టే వాళ్ళు చలాన్ని జనరేట్ చేసుకోవడం మాత్రం 30 తారీఖు లోపే జనరేట్ చేసుకోవాలి. ఆగస్టు 30 తారీఖు లోపే జనరేట్ చేసుకోవాలి 2022. అండ్ జనరేట్ చేసుకున్న తర్వాత చలాన్ని పే చేయడానికి మీకు 31st నైట్ 11 వరకు కూడా మీకు కూడా అవకాశం ఉంది. అండ్ విండో ఫర్ అప్లికేషన్ ఫర్ కరెక్షన్ చెప్పాను కదా, ఒకవేళ మీరు అప్లికేషన్ని నింపిన తర్వాత మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, మళ్ళీ నేను ఎడిట్ చేసుకోవాలి అని కనుక మీరు అనుకుంటే మీకు ఒకే ఒక్క రోజు అవకాశం ఇస్తారు. అది సెప్టెంబర్ 1 రోజున మీకు అవకాశం ఇస్తారు. రాత్రి 11 గంటల వరకు కూడా ఉంటుంది. సో ఆ ఒక్క రోజులోనే మీరు ఏమైనా కరెక్షన్స్ ఉంటే అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే అవి చేసుకోవచ్చు. అండ్ ప్రతి కరెక్షన్కి ఫస్ట్ టైం చేసే కరెక్షన్కి ఒక రేట్ ఉంటుంది, సెకండ్ టైం చేసే కరెక్షన్కి ఒక రేట్ ఉంటుంది, థర్డ్ టైం చేసే కరెక్షన్కి ఒక రేట్ ఉంటుంది. సో 200, 500, 1000 రూపాయలుగాను వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా. సో ఏమున్నా కూడా
మీరు అప్లికేషన్ని నింపేటప్పుడే జాగ్రత్తగా ప్రతి ఒక్క పాయింట్ని చూసుకొని వాళ్ళు ఏం అడుగుతున్నారు, మనం ఏ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయాలనేది చూసుకున్న తర్వాతే అప్లికేషన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయండి. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చారు, ఫస్ట్ టైం మీరు కరెక్షన్ ఏమైనా చేసుకోవాలనుకుంటే 200 రూపాయలు కట్టాలి. దాని తర్వాత మళ్ళీ మీరు ఏమైనా మిస్టేక్ చేశారని మీకు అనిపిస్తే మళ్ళీ 500 రూపాయలు అయితే పే చేయాలండి. ఈ 200 రూపీస్ 500 రూపీస్ రీకరెక్షన్కి మీరు పే చేసే ఫీ కూడా ఆన్లైన్ మోడ్ ద్వారానే పే చేసుకోవాలి. అండ్ ఆఫ్లైన్ అయితే మళ్ళీ SBI బ్రాంచెస్కి వెళ్ళి చలాన్ ద్వారా పే చేసుకునే అవకాశం అయితే ఉంది మీకు. అండ్ ఇక సెంటర్స్ గురించి వస్తే నేను ముఖ్యంగా మన తెలుగు పీపుల్ గురించి చెప్తున్నానండి. మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో SSC ఆస్పిరెంట్స్ వాళ్ళకున్న సెంటర్స్ ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. మనం సౌత్ రీజియన్లోకి వస్తామండి. మనకున్న సెంటర్స్ వచ్చేసి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చిరాల, విజయనగరం, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సాలెం, తిరుచిరపల్లి, తిరునవెల్లి, వెల్లూరు, పుదుచ్చేరి, హైదరాబాద్, మన వరంగల్, కరీంనగర్. ఈ ప్లేసెస్లో మనకైతే సెంటర్స్ అయితే పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మన సౌత్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ ఈ 4 రాష్ట్రాల్లో వాళ్ళైతే సెంటర్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంది. సో మనకి ఫెమిలియర్గా తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎక్కువగా మన హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, విజయవాడ, విశాఖపట్నం ఈ ప్లేసెస్లో అయితే ఎక్కువగా చూస్ చేసుకుంటారండి ఎగ్జామ్ రాయడానికి. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, అసలు ఈ ఎగ్జామినేషన్లో ఏ విధంగా ఉంటుంది స్కీమ్ అనేది, అసలు ఇందులో 2 పేపర్లు ఉంటాయండి ఈ ఎగ్జామ్లో. సో మొదటి పేపర్లో 4 సబ్జెక్టులు ఉంటాయి, రెండో పేపర్లో ఒకే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. మొదటి పేపర్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటో చూద్దాం. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, దీంట్లో మొత్తంగాను 50 మార్కులు ఉంటాయి అండ్ మ్యాక్సిమం 50 మార్కులు. అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, దీనికి మనకి 50 మార్క్స్ ఉంటాయి, మ్యాక్సిమం 50 మార్క్స్. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి కూడా మనకి 50 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి కూడా 50 మార్క్స్ ఉంటాయండి. అండ్ మొత్తంగాను టైం డ్యూరేషన్ వచ్చేసి పేపర్ 1కి కేవలం 2 గంటల సమయం మాత్రమే మీకు దొరుకుతుంది. అంటే దగ్గర మీకు 200 క్వశ్చన్స్ ఉన్నాయి పేపర్ 1లో, మీకు దొరికే టైం వచ్చేసి 2 గంటలు మాత్రమే. అంటే 120 నిమిషాలకు గాను మీరు 200 బిట్లు ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ పేపర్ 2 చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, దీంట్లో కూడా మీకు 200 క్వశ్చన్స్ ఉంటాయి, దీనికి కూడా 2 గంటల టైమే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి 2 కూడా రిటర్న్ ఎగ్జామినేషన్స్. సో పేపర్ 1 అయిపోయిన వాళ్ళు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, ఇవి 2 టెస్టులు పాస్ అవ్వాలి. అంటే ప్రిలిమ్స్ అనుకోండి పేపర్ 1 అనేది, దాని తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్స్. అండ్ దాని తర్వాత అది కూడా క్వాలిఫై అయితే మీరు పేపర్ 2కి వెళ్తారు. పేపర్ 2 కూడా క్లియర్ చేసిన వాళ్ళు డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అంటే 3 స్టేజెస్ దాటుకుని వచ్చిన వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ఇంటర్వ్యూ అయితే వాళ్ళు ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. అండ్ ముఖ్యంగా మీరు గమనించాల్సింది, NCC సర్టిఫికేట్ ఉన్న క్యాండిడేట్స్కి ఈ నోటిఫికేషన్ ఒక వరం లాంటిదండి. చాలా బాగుంది, వాళ్ళకి ఇచ్చిన వెయిటేజ్ కానీ అంతా చూసుకుంటే మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూడొచ్చు. NCC సర్టిఫికేట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే 30/8/2022 ఆగస్టు 30వ తారీఖు 2022కి ముందు మీకు గనక NCC సర్టిఫికేట్ ఉంటే, అది ఏ సర్టిఫికేట్ కావచ్చు, B సర్టిఫికేట్ కావచ్చు, NCC C సర్టిఫికేట్ అయినా కావచ్చు. సో వీళ్ళు ఎవరైనా ఉంటే బోనస్ మార్క్స్ అనేటివి ఇస్తారటండి. పేపర్ 1, పేపర్ 2 రెండిట్లలో కూడా వాళ్ళు బోనస్ మార్క్స్ అనేటివి ఇస్తారంట. సో బోనస్ మార్క్స్ అంటే ఏ విధంగా ఇస్తారో చూద్దాం. సో NCC C సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 10% మార్క్స్ అయితే వాళ్ళు యాడ్ చేస్తారంట అండి మీకు వచ్చిన మార్క్స్కి, లేదా 5% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్. ఎగ్జామ్ మొత్తంలో మ్యాక్సిమం మార్క్స్ ఒక 400 మార్కులు అనుకుంటే అందులో 5% మార్క్స్ అయితే వాళ్ళు యాడ్ చేయడం జరుగుతుంది. NCC B సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 6 మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. NCC A సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 4 మార్క్స్ అయితే వాళ్ళు యాడ్ చేయడం జరుగుతుంది. సో NCC క్యాడెట్స్ ఎవరైతే ఉన్నారో ABC సర్టిఫికేట్ వాళ్ళు ఆగస్టు 30వ తారీఖు 2022కి ముందే పొంది ఉండాలి. అలాంటి వాళ్ళే ఈ రిలాక్సేషన్కి ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్. సో ఎందుకు వాళ్ళకి ఇది ఒక వరం అంటున్నానంటే, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ద్వారా జాబ్ కొట్టాలనుకున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో
0.25 మార్క్స్తో కూడా జాబ్ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీకు ఒక్క మార్క్ వచ్చినా కూడా కొన్ని వేల మందికి ముందుకు మీ ర్యాంక్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది. సో అందుకోసం మనం మీకు ఇక్కడ 10 మార్క్స్, 6 మార్క్స్, 4 మార్క్స్ అనేది వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది ఎన్సీసీ క్యాండిడేట్స్కి. దాని ద్వారా వీళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. వీరు నామినల్ స్కోర్ గెయిన్ చేసినప్పటికి కూడా కొంచెం కష్టపడి మంచి స్కోర్ తెచ్చుకుంటే వాళ్ళకి ఈ వెయిటేజ్ యాడ్ అవడం వల్ల వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది మెరిట్ లిస్ట్లో. అండ్ పేపర్ 1 క్లియర్ చేసిన తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ పిఎస్టీ, పిఈటీ అనే టెస్ట్లు అయితే వాళ్ళు క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి కావాల్సింది ఏంటంటే మెయిల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ దోస్ లిస్టెడ్ ఇన్ సీరియల్ నెంబర్ 2 and 3 అంటే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు కాకుండా మిగతా మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు హైట్ అనేది 170 సెంటీమీటర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. అంటే 5.5, 5.6 పైన వాళ్ళు హైట్ అయితే మెయింటైన్ చేసుకోవాలి. అండ్ చెస్ట్ వచ్చేసి ఛాతీ అన్ఎక్స్పాండెడ్ అంటే గాలి తీసుకోకముందు 80 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి పీల్చుకున్న తర్వాత గుండెల నిండా గాలి పీల్చుకున్న తర్వాత ఎక్స్పాండెడ్ చెస్ట్ ఇన్ సెంటీమీటర్స్ వచ్చేసి 85 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ ఎవరైతే హిల్లీ ఏరియాస్లో నివసిస్తున్నారో లైక్ గార్వాల్, కుమాన్, హిమాచల్ ప్రదేశ్, గోర్ఖాస్, డోగ్రాస్ అంటే నార్త్ ఈస్ట్ వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు హైట్ జనరల్గానే తక్కువగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కొండ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి హైట్లో రిలాక్సేషన్ అనేది 5 సెంటీమీటర్స్ ఇచ్చారు. వాళ్ళు 165 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. అంటే 5.3, 5.4 ఉంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది వచ్చేస్తుంది. కానీ చెస్ట్ విషయంలో మాత్రం వాళ్ళకు కూడా అన్ఎక్స్పాండెడ్ 80 ఉండాలి, ఎక్స్పాండెడ్ 85 సెంటీమీటర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఆల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి 162.5 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది. ఇది వాళ్ళకి ఇచ్చిన రిలాక్సేషన్. అండ్ వాళ్ళకి చెస్ట్లో కూడా కొంచెం రిలాక్సేషన్ ఇచ్చారు. వాళ్ళకి 77 and 82 ఉంటే సరిపోతుంది. అంటే అన్ఎక్స్పాండెడ్ 77, ఎక్స్పాండెడ్ 80 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హైట్ అనేది 157 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. అండ్ వాళ్ళకి చెస్ట్తో సంబంధం లేదండి. సో వాళ్ళకి చెస్ట్ మెజర్మెంట్స్ అయితే వాళ్ళు తీసుకోరంట. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి కేవలం హైట్ అనేది 157 and above ఉంటే చాలు. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు హిల్లీ ఏరియాస్ అంటే కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉండేవాళ్ళు, లేడీస్ ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే వాళ్ళకి 155 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది. అండ్ ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన లేడీస్ ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేస్తారో ఫీమేల్ వాళ్ళకి 154 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఆడవాళ్ళకి కేవలం హైట్ మాత్రమే చూస్తున్నారు. మిగతా చెస్ట్ ఎక్స్పాన్షన్ కానీ అన్ఎక్స్పాండెడ్ స్టేట్స్ కానీ ఇవేమి కూడా వాళ్ళు చూడరంట ఆ పారామీటర్స్ని, అది గుర్తుపెట్టుకోండి. అండ్ వెయిట్ కరస్పాండింగ్ టు హైట్ అంటే హైట్కి తగ్గ వెయిట్ అయితే మీరు మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఫర్ ఆల్ పోస్ట్స్ సో పీఈటీ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ మెయిల్ క్యాండిడేట్స్కి 100 మీటర్స్ ఇన్ 16 సెకండ్స్ 16 సెకండ్లలో మీరు 100 మీటర్లు పరిగెట్టాల్సిన అవసరం ఉంటుంది. అండ్ 6.5 మినిట్స్లో 1.6 కిలోమీటర్స్ మ్యారథాన్ అయితే మీరు పరిగెట్టాల్సిన అవసరం ఉంటుంది. అండ్ లాంగ్ జంప్ అనేది క్వాలిఫైయింగ్ మార్క్ వచ్చేసి 3.65 మీటర్ అన్నారు. అందుకోసం మీకు 3 ఛాన్సెస్ ఇస్తారు. అండ్ హై జంప్ కూడా 1.2 మీటర్ అండి, ఇందులో కూడా మీకు 3 ఛాన్సెస్ ఇస్తారు. షార్ట్ పుట్ 4.5 మీటర్స్ ఇన్ 3 ఛాన్సెస్ 60 లూప్స్ మీరైతే ఈ షార్ట్ పుట్ని అయితే వేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఈ ఫిజికల్ టెస్ట్లన్నీ కూడా కరెంట్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐ పోస్టులు పడ్డప్పుడు ఏ విధంగానైతే మీరు ప్రిపేర్ అవుతారో ఆ ప్రిపరేషన్ అయితే సరిపోతుంది. దగ్గర ఇంచుమించుగా వాళ్ళు పెట్టిన ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్స్ మన తెలుగు రాష్ట్రాల్లో పెట్టిన కండిషన్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమే ఉన్నాయి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 100 మీటర్స్ రన్నింగ్ అనేది 18 సెకండ్లలో చేయాలి. అండ్ 800 మీటర్ల మ్యారథాన్ని 4 నిమిషాల్లో పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ లాంగ్ జంప్ వచ్చేసి 2.7 మీటర్స్ ఇన్ 3 ఛాన్సెస్. సో వీళ్ళు 2.7 మీటర్స్ లాంగ్ జంప్ వేస్తే సరిపోతుంది. 3 ఛాన్స్లు ఇస్తారు క్వాలిఫైయింగ్ కోసం. అండ్ ఇందులో కూడా మెరిట్ తీసుకుంటారు వాళ్ళు. అండ్ హై జంప్ వచ్చేసి 0.9 మీటర్ హై జంప్ అనేది 3 ఛాన్స్లలో మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇది ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడికల్ స్టాండర్డ్స్. ఆల్ ద క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఇన్ పేపర్ 2 విల్ బి మెడికల్ ఎగ్జామిన్ బై ద మెడికల్ ఆఫీసర్ ఆఫ్ ద సిఏపిఎఫ్ or ఎనీ అదర్ మెడికల్ ఆఫీసర్ or అసిస్టెంట్ సర్జన్ బిలాంగింగ్ టు గ్రేడ్ 1 ఆఫ్ ఎనీ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే పేపర్ 2 క్లియర్ చేస్తారో వాళ్ళు డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక మెడికల్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. వాళ్ళు మాత్రమే ఈ మెడికల్ ఎగ్జామినేషన్ని చేస్తారు. ఒకవేళ మెడికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తే 15 రోజుల్లోపు మీరు రీఅపీల్ చేసుకోవచ్చు. అంటే లేదు నా స్టాండర్డ్స్ని మీరు కరెక్ట్గా టెస్ట్ చేయలేదు, లేకపోతే మీకు ఆ ప్రాబ్లం లేకున్నా ఉన్నట్టు ఏమన్నా రిపోర్ట్స్ వచ్చాయనుకోండి, మీరు డెఫినెట్లీగా రీఅపీల్ చేసుకోవచ్చు ఆ మెడికల్ బోర్డుకి. అందుకోసం గాను మీకు 15 రోజుల టైం లిమిట్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత మిమ్మల్ని మెడికల్ బోర్డుకి పంపిస్తారు, రివ్యూ చేస్తారు మెడికల్ బోర్డులో. తర్వాత మీకు ఫైనల్ రిప్రజెంటేషన్ అనేది, ఫైనల్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ రివ్యూ మెడికల్ బోర్డు ఏదైతే వాళ్ళు రివ్యూ ఏదైతే చేస్తారో డాక్టర్స్, వన్స్ మీరు అప్పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు సెకండ్ టైం ఇచ్చే డెసిషన్ అనేది ఫైనల్. సో మళ్ళీ మీ నుంచి ఎలాంటి రిక్వెస్ట్ని వాళ్ళు ఎంటర్టైన్ చేయము అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐసైట్ వచ్చేసి మినిమం నియర్ విజన్ షుడ్ బి N6 బెటర్ ఐ అండ్ N9 వర్స్ ఐ అని అయితే మెన్షన్ చేస్తున్నారు. అంటే మినిమం డిస్టెంట్ విజన్ షుడ్ బి 6/6 అని ఉండాలి, లేదా 6/9. వర్స్ట్ కేసులలో మనకి 6/9 ఉండాలి. బెస్ట్ కేసెస్లో మనకి 6/6 అనేది ఐసైట్ అనేది మెయింటైన్ చేసుకోవాలని చెప్తున్నారు. అండ్ క్యాండిడేట్ మస్ట్ నాట్ హ్యావ్ నాక్ నీ, ఫ్లాట్ ఫుట్, వెరికోస్ వెయిన్ ఆర్ స్క్వింట్ ఇన్ ఐస్ అండ్ దే షుడ్ పొసెస్ హై కలర్ విజన్. సో ఎలాంటి కలర్ బ్లైండ్నెస్ అయితే ఉండదు. ఎంత దూరం నుంచి అయినా అక్కడ ఉన్నది ఏ రంగు అని వాళ్ళు అడిగితే చెప్పగలిగేటట్టు ఉండాలి. అండ్ వేరికోస్ వెయిన్, నరాలు తేలిపోయి ఉంటాయి కొంతమందికి కాళ్ళపైన చేతులపైన, అలాంటి వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ అనేది లేదు. అండ్ వాళ్ళు చూసుకోవాలి కొంచెం అప్లై చేసే ముందు. అండ్ గుడ్ మెంటల్ అండ్ బాడీ హెల్త్, మానసికంగా కూడా వాళ్ళు దృఢంగా ఉండాలి, బాడీ హెల్త్ కూడా బాగుండాలి. అండ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ ఫిజికల్ డిఫెక్ట్ లైక్ ఇంటర్ఫియర్ విత్ ఎఫిషియంట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డ్యూటీస్. వాళ్ళు డ్యూటీ చేసేటప్పుడు వాళ్ళ ఫిజికల్ స్టాండర్డ్, బాడీ హెల్త్ అనేది లేదా మెంటల్ హెల్త్ అనేది వాళ్ళ డ్యూటీస్ని ఎఫెక్ట్ చేయకుండా ఉండే విధంగా ఉండాలి. ఏది ఫిజికల్ ఎండ్యూరెన్స్ చేస్తారో, మెడికల్ ఎగ్జామినేషన్ ఇవన్నీ కూడా చూస్తారు. అండ్ ఫైనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ వుడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ కరికులం హ్యావ్ టు పాస్ 7 obstacle events as mentioned below. సో ఎవరైతే పేపర్ 1 క్లియర్ చేసి, పేపర్ 2 క్లియర్ చేసి అండ్ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా క్లియర్ చేస్తారో, అండ్ వాళ్ళు ఎస్ఐ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే అన్ని స్టేజెస్ని దాటుకొని ముందుకు వచ్చిన వాళ్ళు, ఎస్ఐగా పోస్టింగ్ వచ్చే ముందు ఇలాంటి కొన్ని ఈవెంట్స్, ఫిజికల్ ఈవెంట్స్లోకి అయితే అబ్స్టాకిల్స్ని అయితే వాళ్ళు కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది జంపింగ్ ఓవర్ ద వెర్టికల్ బోర్డ్, అంటే ఒక నిటారుగా ఉన్న గోడపై నుంచి దూకడం, హోల్డింగ్ ద రోప్ అండ్ జంపింగ్ ఫ్రమ్ ద బోర్డ్, అండ్ తాడుతో గోడపైకి పాకి దానిపై నుంచి దూకడం, టార్జాన్ స్వింగ్ అంటే ఒక తాడు పై నుంచి వెళ్ళి ఇంకో తాడు పట్టుకొని ముందుకెళ్ళడం, అండ్ జంపింగ్ ఆన్ హారిజాంటల్ బోర్డ్ పై నుంచి కూడా జంప్ చేయడం కిందికి, అండ్ ప్యారలల్ రోప్, మంకీ క్రాల్, వెర్టికల్ రోప్, ఇలాంటివి ఆబ్స్టాకిల్స్ అన్నీ కూడా, ఈ 7 ఆబ్స్టాకిల్స్ని కూడా వాళ్ళు క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకు ముందున్న ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు అన్నీ మీరు క్లియర్ చేసుకుంటే, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ మీరు క్లియర్ చేసుకుంటే ఇవి చాలా ఈజీ, ఇవి మీకైతే అసలు పెద్ద కష్టమే కాదు. అండ్ అడ్మిషన్ టు ద ఎగ్జామినేషన్, వన్స్ అప్లై చేసిన వాళ్ళు ఎగ్జామ్కి అడ్మిట్ అవ్వాలనుకుంటే, అడ్మిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటే ఏ విధంగా అనేది, ఫెసిలిటీ ఫర్ డౌన్లోడ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ విల్ బి అవైలబుల్ 3 to 7 days బిఫోర్ ద ఎగ్జామినేషన్. సో ఎగ్జామ్కి కేవలం వారం రోజుల ముందు మాత్రమే వాళ్ళు ఆన్లైన్లో అడ్మిట్ కార్డ్ అంటే హాల్ టికెట్ని అయితే ఉంచడం జరుగుతుంది. వారం రోజుల ముందునే మీరు హాల్ టికెట్ని ప్రింట్అవుట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్తో పాటు కనీసం 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే తీసుకెళ్ళాలి, కలర్ ఫోటోగ్రాఫ్స్, అది కూడా రీసెంట్గా తీసుకున్న ఫోటోగ్రాఫ్స్ అయితే తీసుకెళ్ళాలి. అండ్ ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడి, ఆధార్ కార్డ్ కానీ ఓటర్ కార్డ్ కానీ ఇలాంటివన్నీ అయితే తీసుకోవాలి. అందులో డేట్ ఆఫ్ బర్త్ అనేది క్లియర్గా కనబడాలి. అలాంటి ఐడి కార్డ్స్ని మీరు చూస్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, ఇవన్నీ కూడా ఒరిజినల్ ఐడి కార్డ్స్ అండి. ఇందులో దేన్నైనా మీరు తీసుకొని మీరు ఎగ్జామ్ హాల్కి అయితే వెళ్ళొచ్చు హాల్ టికెట్తో పాటు. ఇందులో మీరు ఆధార్ కార్డ్ అయినా తీసుకోవచ్చు, ఓటర్ ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఐడి కార్డ్స్ ఇష్యూడ్ బై యూనివర్సిటీ, కాలేజ్ ఆర్ స్కూల్, ఎంప్లాయర్ ఐడి కార్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిశ్చార్జ్ బుక్,
ఎనీ అదర్ ఫోటో బేరింగ్ ఐడి కార్డ్ ఇష్యూడ్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. ఇందులో ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలి. ఆ విధంగా గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఏ ఐడి కార్డ్నైనా మీరు ఎగ్జామ్ హాల్కి అయితే ఒరిజినల్లీ తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, వన్స్ మీరు అన్ని స్టేజెస్ క్లియర్ అయ్యి వస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా గవర్నమెంట్ ఒక కమిటీని వేస్తుంది. ఆ కమిటీ మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తుంది. సో క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు సబ్మిట్ కాపీస్ ఆఫ్ వేరియస్ డాక్యుమెంట్స్. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు సబ్మిట్ చేయాల్సిన ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఏంటి, మెట్రికులేషన్ సెకండరీ సర్టిఫికేట్ అంటే 10th ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 10th SSC మెమో అయితే ఉంటే సరిపోతుంది ఒరిజినల్ది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అంటే గ్రాడ్యుయేట్స్ ఎలిజిబుల్ కదండి ఈ పోస్టులకి. సో మీరు డిగ్రీ కంప్లీట్ చేసినట్లుగా ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఆర్డర్ or letter in respect of equivalent education institutions, education qualifications claimed indicating the authority. సో ఒకవేళ మీరు ఓపెన్ డిగ్రీ చేసినా లేదా డిగ్రీకి సరిసమాంతమైన వేరే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమైనా పొంది ఉన్నా అలాంటిది ఏమైనా ఉంటే మీరు ఒక లెటర్ అయితే రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. అండ్ మీరు ఎక్కడి నుంచి సర్టిఫికేట్ తీసుకున్నా దట్ మస్ట్ బి అప్రూవ్డ్ అండ్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా మెన్షన్ తీసుకొని రావాలి ఒరిజినల్ది. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ మోటార్ సైకిల్ అండ్ కార్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ గివెన్ ప్రిఫరెన్స్ ఫర్ ఢిల్లీ పోలీస్. సో మీరు ఆప్షన్స్ ఇచ్చుకునేటప్పుడు ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు కనుక పోస్ట్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. 4+2 అయితే ఉండాలండి. మినిమం వాళ్ళు 4+2 ఉంటేనే ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లోకి మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మిమ్మల్ని ఢిల్లీ పోలీస్లో పోస్టింగ్ ఇవ్వకుండా వేరే కేటగిరీస్లో మీకు పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది CAPFలో. అండ్ ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అండ్ అండర్టేకింగ్ యాజ్ పర్ అనెక్షర్ 4. అనెక్షర్స్ అన్నీ మీకు లాస్ట్లో చూపిస్తాను. అండ్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ చెప్పాను కదండి, పేపర్ 1 క్లియర్ చేయాలి, పేపర్ 2 క్లియర్ చేయాలి, అండ్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా క్లియర్ చేయాలి. అండ్ దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. దాని ద్వారా మీరు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 30% మార్క్స్ అనేటివి రావాలి, ఖచ్చితంగా 30% మార్క్స్ అనేటివి రావాలండి. అండ్ OBC క్యాండిడేట్స్ అండ్ EWS క్యాండిడేట్స్ వీళ్ళకి మాత్రం 25% ఆఫ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటే చాలు, ఎగ్జామ్లో వాళ్ళు క్వాలిఫై అయిపోతారు. ఆల్ అదర్ కేటగిరీస్లో 20% ఆఫ్ మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్లే లెక్క. కానీ ఇక్కడ మీరు క్వాలిఫై అవ్వడానికి ప్రయత్నించొద్దు, మెరిట్లో రావడానికి మాత్రమే ప్రయత్నించండి. అండ్ రిజల్యూషన్ ఆఫ్ టై కేసెస్. ఒకవేళ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు అండ్ వేరొకరికి సేమ్ మార్క్స్ వచ్చాయనుకోండి, అప్పుడు ఏ విధంగా వాళ్ళు రిజాల్వ్ చేస్తారనేది చూద్దాం. సో పేపర్ 1 ప్లస్ పేపర్ 2 ఒకవేళ టై వచ్చిందనుకోండి, టోటల్ మార్క్స్ ఇన్ పేపర్ 2 చూస్తారు. సో పేపర్ 2లో ఎక్కువ మార్క్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకే ముందు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పేపర్ 1 పేపర్ 2లో కూడా వాళ్ళకి సేమ్ మార్క్స్ వచ్చాయనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ని అయితే వాళ్ళు చూస్తారు. ఎవరు ముందుగా పుడతారో ఓల్డ్గా ఉంటారో వాళ్ళకి మాత్రమే ముందు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది, ముందు పుట్టిన వాళ్ళకే ముందు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు ఇద్దరు ఒకటే రోజున జన్మించారు అనుకోండి, అలాంటి కేసెస్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అయితే చూస్తారు. అంటే పేరులో ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆకాష్ అనే పేరు ఉంది, భరత్ అనే పేరు ఉంది, వాళ్ళకి సేమ్ మార్క్స్ వచ్చాయి, సేమ్ ర్యాంక్స్ వచ్చినాయి, అలా సేమ్ డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళు పుట్టారు. అలాంటి కండిషన్లో ఆకాష్నే ముందు పెడతారు. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కూడా చూస్తారు. సో యాక్షన్ అగైన్స్ట్ క్యాండిడేట్స్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ మిస్కండక్ట్. ఎగ్జామ్ రాసేటప్పుడు లేదా ఎగ్జామ్కి అటెండ్ అయ్యేటప్పుడు ఏ విధమైన మాల్ ప్రాక్టీస్కి కనుక మీరు పాల్పడితే, అంటే కాపింగ్ చేయడం కానీ, హైటెక్ కాపింగ్ చేయడం కానీ, కొంతమంది ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి కొన్ని గ్యాడ్జెట్స్ వాడుతున్నారు, సీక్రెట్ గ్యాడ్జెట్స్ ఎగ్జామ్లో కాపీ కొట్టి క్రాక్ చేయడానికి. అలాంటి కేసెస్లో మీరు కనుక బుక్ అయ్యారనుకోండి, ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇన్ని సంవత్సరాలు మీరు డిబార్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద క్రైమ్ యూ హ్యావ్ కమిటెడ్. సో ముందుగా మీరు 1 టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో 1 టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు అనెక్సర్ 1A బేసిక్ డీటెయిల్స్ నింపాలండి.
ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, డూ యూ హ్యావ్ ఆధార్ అన్నారు, అందరికీ ఉంది కాబట్టి ఎస్ అని కొడతారు, మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు, ఆధార్ నెంబర్ని వెరిఫై చేస్తారు. అండ్ టైప్ ఆఫ్ ఐడి, మీరు ఐడెంటిటీ ప్రూఫ్, ఎగ్జామ్కి తీసుకెళ్ళాలనుకున్న ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆధార్ అయితే ఆధారే మెన్షన్ చేసుకోండి. అండ్ ఐడి ప్రూఫ్ యొక్క నంబర్ అంటే మళ్ళీ ఆధార్ నెంబర్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. తర్వాత నేమ్, సో నేమ్ షుడ్ బి సేమ్ యాజ్ మెన్షన్డ్ ఇన్ మెట్రికులేషన్ సర్టిఫికేట్. ఎస్ఎస్సి మెమోలో మీ పేరు ఏ విధంగానైతే ఉందో అదే విధంగా అక్షరం అటు ఇటు అవ్వకుండా, స్పేసెస్ కూడా అటు ఇటు అవ్వకుండా ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీ పేరు ఎలా ఉంటుంది ఎస్ఎస్సి మెమోలో మీకు తెలిసినప్పటికీ కూడా ఎస్ఎస్సి మెమోని పక్కన పెట్టుకొని అందులో మీ నేమ్ ఏ విధంగా ఉంటుందో చూసిన తర్వాతే ఇక్కడ మీరు ఎంటర్ చేయాలండి. తర్వాత వెరిఫై నేమ్, మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకొని మళ్ళీ నేమ్ని అయితే ఎంటర్ చేయండి. ఎప్పుడైనా మీరు పేరుని మార్చుకుంటే ఎస్ అని పెట్టండి, మార్చుకున్న పేరుని కూడా కింద మెన్షన్ చేయాలండి ఈ కాలంలో. అండ్ ఫాదర్ నేమ్ అయితే మెన్షన్ చేయాలి, ఫాదర్ నేమ్ని కూడా వెరిఫై చేసుకోండి. అండ్ ఫాదర్ నేమ్ కూడా ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగానైతే ఉందో అదే విధంగా మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. తర్వాత మదర్ నేమ్ కూడా మెన్షన్ చేసుకోవాలి. ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉంటే మీ మదర్ నేమ్ కూడా అదే విధంగా మెన్షన్ చేయాలి. మదర్ నేమ్ కూడా మీరు వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ అడిగారండి. సో డేట్ ఆఫ్ బర్త్ని కూడా ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉంటే అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి, దాన్ని కూడా వెరిఫై చేసుకోవాలి. అండ్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అడిగారు. ఎడ్యుకేషన్ బోర్డు సిబిఎస్ఈయా, ఎస్ఎస్సియా, ఎన్సీఈఆర్టీయా ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి, దాన్ని కూడా వెరిఫై చేసుకోవాలి. అండ్ మీ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ని కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు 10th క్లాస్ ఏ సంవత్సరం పాస్ అయ్యారో అది అడుగుతున్నారు. ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. అండ్ జెండర్, మేల్ ఫీమేల్ జెండర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. అండ్ దాన్ని కూడా మీరు వెరిఫై చేసుకోండి. లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అంటే మీరు హయ్యెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, బిఎస్సీయా, ఎల్ఎల్బీనా, బీటెక్కా, ఎంటెక్కా, ఎంబీఏనా, ఏం చేశారు, సో హయ్యెస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేసి పెట్టుకోవాలి మ్యాండేటరీగా. అండ్ మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా వర్కింగ్ చేసే మొబైల్ నెంబరే, యాక్టివ్గా ఉన్న మొబైల్ నెంబరే ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఎందుకంటే మీకు హాల్ టికెట్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ, ఓటీపీలు కానీ ఈ మొబైల్ నెంబర్కే వస్తాయి. అండ్ దాని తర్వాత వ్యాలిడ్ ఈమెయిల్ ఐడిని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈమెయిల్ ద్వారానే మీ కమ్యూనికేషన్ కానీ ఇలాంటివి అందుతూ ఉంటాయి. సో దాన్ని కూడా వెరిఫై చేసుకోవాలి. స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ పర్మనెంట్ అడ్రస్, సో మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఏ స్టేట్లో ఉంది ఆ స్టేట్ని ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. మెన్షన్ చేసిన తర్వాత ఒక్కసారి సేవ్ అనే బటన్ని క్లిక్ చేయండి. కింద గ్రీన్ కలర్లో ఉంది కదా, సేవ్ అనే బటన్ని క్లిక్ చేసిన తర్వాత క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దాని తర్వాత మీ యొక్క డిస్టిక్, ఫర్దర్గా మీ స్టేట్, మీ డిస్టిక్, మీ యొక్క పిన్ కోడ్, మీ యొక్క పర్మనెంట్ అడ్రస్, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ నింపాల్సి ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ నొక్కండి. దాని తర్వాత మీకు లాస్ట్లో ఈ రిజిస్ట్రేషన్, వన్ టైం రిజిస్ట్రేషన్ క్లోజ్ అయ్యే ముందు లాస్ట్లో మీకు డిక్లరేషన్ అనేది ఉంటుంది. అక్కడ డిక్లరేషన్లో ఐ హియర్ బై డిక్లేర్ దట్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బై మీ ఇన్ దిస్ ఫార్మ్ ఈస్ ట్రూ, కంప్లీట్ అండ్ కరెక్ట్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అని ఉంటుంది. ఒకసారి చదువుకొని ఐ అగ్రీ అనే కాలంలో క్లిక్ చేయండి. అక్కడ మీకు టిక్ మార్క్ వస్తుంది. దాని తర్వాత ఫైనల్ సబ్మిట్ అంటుంది. దానికి ముందు టేక్ ఏ డ్రాఫ్ట్ ప్రింట్ అనేది ఉంటుంది. టేక్ ఏ డ్రాఫ్ట్ ప్రింట్ స్కై బ్లూ కలర్లో ఉంది కదండి, అది నొక్కిన తర్వాత మీకు ప్రింట్ వస్తుంది. ప్రింట్ వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. పెన్ తీసుకొని ఏమైనా తప్పులు ఉంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి మీరు ఒకసారి నింపుకోవచ్చు, మళ్ళీ రీకరెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ ఫైనల్ డ్రాఫ్ట్ తీసుకొని మళ్ళీ ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే ఫైనల్ సబ్మిట్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు అనెక్జర్ 2A వచ్చామండి. ఈ అనెక్జర్ 2Aలో సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఎగ్జామినేషన్ 2022 అని మెన్షన్ చేశారు. ఇందులో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ వైల్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్. అప్లికేషన్ ఫామ్ నింపేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్తున్నారు. ఇది సెకండ్ స్టేజ్లో అండి. రిజిస్ట్రేషన్, వన్ టైం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా క్యాండిడేట్ నేమ్ అనేది మెన్షన్ చేశారు. యాజ్ పర్ ఏ డీటెయిల్ మెన్షన్ చేసినా, మీరు ఎలాంటి డీటెయిల్ మీరు అప్లికేషన్లో ఫిల్ చేసినా కూడా ఎస్ఎస్సి మెమోలో ఉన్న విధంగానే ఫిల్ చేయండి. సో దాంట్లో ఉన్నట్టుగానే మీ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ఏ విధంగా ఉందనేది అక్కడ మెన్షన్ చేయండి. అండ్ జెండర్, కేటగిరీ, నేషనాలిటీ అందరూ ఇండియన్సే దీనికి ఎలిజిబుల్. మార్క్ ఆఫ్ విజిబుల్ ఐడెంటిఫికేషన్, అంటే ఎక్కడైనా మీకు ఎస్ఎస్సి మెమోలో పుట్టుమచ్చలు ఉంటాయి కదండి, 2 కాలమ్స్ ఉంటాయి, అందులో ఏదైనా ఒకటి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది.
అండ్ సేమ్ 10th క్లాస్ బోర్డ్ ఎక్కడ, మీ యొక్క రోల్ నెంబర్ ఎక్కడ, ఇయరింగ్ పాసింగ్ అవుట్ ఇయర్ ఎక్కడ ఎంత ఉంది, అవన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మీ యొక్క క్యాస్ట్, ఒకవేళ మీరు అన్రిజర్వ్డ్ అనుకోండి, ఓపెన్ కేటగిరీలో వస్తున్నారు అనుకోండి, ఇవి నింపాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలి, కేటగిరీలో మీకు జాబ్ రావాలి అనుకుంటే మీరు ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వాలండి. డూ యూ బిలాంగ్ టు క్యాస్ట్ నాట్ ఇంక్లూడింగ్ సెంట్రల్ లిస్ట్ ఆఫ్ ఓబీసీస్. సో ఓబీసీస్లో మీరు సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసింది, మీరు ఓబీసీ కేటగిరీ కిందకి రారు అనుకుంటే నో అని నొక్కండి, వస్తారు అనుకుంటే ఖచ్చితంగా ఎస్ అనేది నొక్కాలి ఇక్కడ. సో సెకండ్ కూడా సేమ్ అండి, ఇది ఎస్సీ ఎస్టీస్ గురించి ఇచ్చారు. అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ ఆఫ్ ఢిల్లీ పోలీస్, మీరు ఆల్రెడీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారంటే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో ఇవ్వండి. నేషనల్ మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని ఇవ్వండి, లేకపోతే నో అని ఇవ్వండి. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే మీకు ఏ ఉందా, బి ఉందా, సి ఉందా నెక్స్ట్ అడుగుతారు. ఒకవేళ మీరు ఉందని అక్కడ ఆప్షన్ ఇస్తే. సో టైప్ ఆఫ్ ఎన్సీసీ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేటా, బి సర్టిఫికేటా, సి సర్టిఫికేట్ అక్కడ అడుగుతారు. సో డూ యూ పాస్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా అవార్డెడ్ బై రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ, ఆర్ఆర్యూ యూనివర్సిటీలో మీరు కనుక చదివారా అనుకుంటే ఎస్ అంటే ఎస్ అని నొక్కండి, లేకపోతే నో అని పెట్టుకోండి. ఇఫ్ యస్ క్లాస్ ఆబ్టైన్ ఇన్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా ఇక్కడ అడుగుతున్నారు, అక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ప్రిఫరెన్స్ విత్ ఎగ్జామినేషన్ సెంటర్స్, మొత్తంగా మీరు 3 ఎగ్జామినేషన్ సెంటర్స్ని ప్రిఫర్ చేసుకునే అవకాశం అయితే మీకుంది. సో చాలా జాగ్రత్తగా మీకు కన్వీనియంట్గా, కంఫర్టబుల్గా టైంకి ఎగ్జామినేషన్ సెంటర్కి రీచ్ అయ్యే విధంగా ఉండే సెంటర్ని అయితే మీరు ఇక్కడ ఆప్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో 3 సెంటర్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ అయితే మీరు ఇక్కడ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. వెదర్ యు ఆర్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ సర్వింగ్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆల్రెడీ మీరు ఎక్స్ సర్వీస్ మెన్నా, లేకపోతే ఆల్రెడీ ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేస్తున్నారా, 3 ఇయర్స్కి మించి ఏమైనా పనిచేస్తేనే మీరు పనిచేస్తున్నట్లు. సో ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, లేదంటే నో ఇవ్వండి. ఎస్ అనుకుంటే దానికి సంబంధించిన జాబ్కి సంబంధించిన ఎక్కడ చేస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్న అయితే ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ దాని తర్వాత వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్, మీకు ఏజ్ రిలాక్సేషన్ అవసరమా అంటే మీరు 20 to 25 ఇయర్స్ ఏజ్ లోపే ఉంటే, మధ్యలో ఉంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ అవసరం లేదు. ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ 27 ఇయర్స్ ఏజ్ ఉన్నారు, నేను ఓబీసీ క్యాండిడేట్ అనుకోండి, 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ నాకు అవసరం. సో ఇక్కడ నేను ఎస్ అని ఇవ్వాలి అలాంటి కండిషన్లో. అండ్ దాని తర్వాత హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. మీరు హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ బీబీఏనా, ఎంబీఏనా, ఎంటెక్ ఏం చదివారో అది ఇక్కడ ఇవ్వండి. అండ్ స్టేటస్, పాస్ అయ్యారా, బ్యాక్లాగ్స్ ఉన్నాయా, లేదా అపేర్ అయ్యారా, ఎగ్జామ్కి అపేర్ అయ్యారా, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారా, అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయండి. ఒకవేళ పాస్ అయితే పాసింగ్ ఇయర్, అండ్ మీ యొక్క స్టేట్ ఎక్కడ ఉంది, అక్కడ ఏ బోర్డులో చదివారు, అండ్ ఆ యూనివర్సిటీ పేరేంటి, మీ యొక్క రోల్ నెంబర్ ఏంటి, మీకు వచ్చిన పర్సంటేజ్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ మీకు ఇంకా ఏమైనా ఫర్దర్గా జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ రావాలి అనుకుంటే ఈ 25th కాలంలో మీ ఎస్ అని నొక్కితే సరిపోతుంది, మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ 26th కాలంలో కరస్పాండెంట్ అడ్రస్ ఇచ్చారు. ఒకవేళ మీరు పర్మనెంట్ అడ్రస్లో బై ఛాన్స్ ఒకవేళ మీ ఇంటికి ఏమైనా పోస్ట్ వచ్చినప్పుడు అక్కడ మీరు డోర్ లాక్ అయి ఉన్నా, లేకపోతే మీరు అక్కడ నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ అయి ఉన్నా కానీ ఇంకొక కరస్పాండింగ్ అడ్రస్ అయితే మీరు అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి. అండ్ ఇక్కడ మీరు 27th కాలంలో పర్మనెంట్ అడ్రస్ ఇచ్చారు, ఆ పర్మనెంట్ అడ్రస్ ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ దీని తర్వాత అతి ముఖ్యమైనది ఏంటంటే ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అండి. ఈ ఫోటో అన్ని డీటెయిల్స్ మీరు కరెక్ట్గా ఇచ్చినప్పటికీ కూడా మీ యొక్క ఫోటోగ్రాఫ్ అండ్ మీ యొక్క సిగ్నేచర్ వాళ్ళు స్పెసిఫై చేసిన సైజులో కానీ, వాళ్ళు స్పెసిఫై చేసిన విధంగా కనుక లేదనుకోండి, డెఫినెట్లీ మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అతి జాగ్రత్తగా మీ యొక్క ఫోటోని 20 KB to 50 KB సైజ్లోనే మీరు ఆ ఫైల్ సైజ్లోనే దీన్ని అప్లోడ్ చేయాలి. అండ్ ఇమేజ్ సైజ్ వచ్చేసి 3.5 సెంటీమీటర్స్ విడ్త్ అన్నారు, 4.5 సెంటీమీటర్స్ హైట్ అన్నారు. ఈ హైట్లోనే మీ యొక్క ఫోటోగ్రాఫ్ ఉండాలి. అండ్ సిగ్నేచర్కి వస్తే 10 KB to 20 KB సైజ్లోనే ఉండాలి. అండ్ సిగ్నేచర్ యొక్క సైజ్ వచ్చేసి 4 సెంటీమీటర్స్ to 2 సెంటీమీటర్స్, 4 into 2 సెంటీమీటర్స్ అన్నారు, అంటే విడ్త్ ఇంటూ హైట్ ఆ రేషియోలో మీరైతే ఈ సిగ్నేచర్ని అయితే అప్లోడ్ చేసుకోవాలి. అండ్ ఇవన్నీ మీరు కరెక్ట్గా ఇచ్చిన తర్వాత డిక్లరేషన్ దగ్గర మళ్ళీ ఐ అగ్రీ అని కొట్టాను. ఒకసారి అన్నీ చెక్ చేసుకుని ఐ అగ్రీ అని కొట్టిన తర్వాత కింద ఒకటి ఇమేజ్ వస్తుంది, చెకింగ్ ఇమేజ్. ఆ ఇమేజ్ అనేది ఇక్కడ టైప్ చేసుకోండి, ఆ ఇమేజ్లో వచ్చిన వర్డ్స్ని. దాని తర్వాత మీరు ప్రీవ్యూ చూసుకోండి. ఒకసారి ప్రీవ్యూ చూసుకున్న తర్వాత మీరు సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. అండ్ ఈ అప్లికేషన్తో పాటు మీరు కొన్ని సర్టిఫికెట్స్ని అయితే
ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అప్లై చేసుకున్న తర్వాత. అందులో అనెక్జర్ 3 ఫార్మ్ ఆఫ్ సర్టిఫికేట్ ఫర్ సర్వింగ్ డిఫెన్స్ పర్సనల్. ఆల్రెడీ డిఫెన్స్లో అంటే ఆర్మీలో కానీ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేసే వాళ్ళు ఈ సర్టిఫికేట్ అయితే వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళ కమాండింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి సీల్ అండ్ సైన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ అండర్టేకింగ్ టు బి గివెన్ బై ద ఎక్స్ సర్వీస్ మెన్. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఆల్రెడీ పనిచేసి బయటకు వచ్చేసిన ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారు కదా, వాళ్ళు ఈ అనెక్జర్ 4లో ఉన్న సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఫార్మాట్ ఫర్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్. సో ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అనెక్జర్ 5లో ఉన్న సర్టిఫికేట్ని ప్రింట్ తీసుకొని అవన్నీ డీటెయిల్స్ కరెక్ట్గా నింపిన తర్వాత మీ ఏరియాలో ఉన్న మండల్ లెవెల్ ఎంఆర్ఓ దగ్గర నుంచి అటెస్టేషన్ తీసుకుంటే సరిపోతుంది. సర్టిఫికేట్ 6 గురించి ఏమి ఇచ్చారంటే అనెక్జర్ 6లో ఏమి ఇచ్చారంటే ఫార్మ్ ఆఫ్ సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ బై అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అంటే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఎగ్జామ్కి అప్లై చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు ఈ అనెక్జర్ 6 ఉన్నది కదండి, దీన్ని ప్రింట్ తీసుకొని అవన్నీ ఫిల్అప్ చేసి మీరు తీసుకెళ్తే సరిపోతుంది. ఏది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఇవన్నీ మీరు ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మీ కేటగిరీని బట్టి. అండ్ ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ బై ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కోటా కింద మీకు జాబ్ రావాలని మీరు అనుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మీరు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికోసమని అనెక్జర్ 7లో ఉన్న సర్టిఫికేట్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని అవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత కన్సర్న్ ఆఫీసర్తో సైన్ అండ్ సీల్ తీసుకొని మీరు అయితే వెళ్ళాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. అండ్ అనెక్జర్ 8లో ఏమి ఇచ్చారంటే ఫార్మ్ ఆఫ్ సర్టిఫికేట్స్ టు బి సబ్మిటెడ్ బై దోస్ క్యాండిడేట్స్ హూ ఇంటెండ్ టు హ్యావ్ ఎ రిలాక్సేషన్ ఇన్ హైట్ ఆఫ్ చెస్ట్ మెజర్మెంట్. చెప్పాను కదండి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వాళ్ళకి హైట్లో రిలాక్సేషన్ ఇచ్చారు, ఫీమేల్కి రిలాక్సేషన్ ఇచ్చారు, అండ్ ఫీమేల్కి చెస్ట్ మెజర్మెంట్స్ నుంచి కూడా వాళ్ళు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అలాంటి క్యాండిడేట్స్ అయితే అనెక్జర్ 8ని ఖచ్చితంగా ప్రింట్ తీసుకొని అవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత మీరైతే తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కన్సర్న్ ఆఫీసర్తో సైన్ అండ్ సీల్ చేయించుకోవాలి ఖచ్చితంగా. అండ్ అనెక్జర్ 9లో సర్టిఫికేట్ టు బి సబ్మిటెడ్ బై ద డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఢిల్లీ పోలీస్. ఆల్రెడీ ఢిల్లీ పోలీస్లో కనుక మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే వాళ్ళు అనెక్జర్ 9లో ఉన్న సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాలి. అండ్ ఎంటైర్లీ ఈ 4300 పోస్టులు అప్లై చేసుకోవడానికి ఎవరు ఎలిజిబుల్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసిన కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ నుంచి కానీ డిగ్రీ పట్టా పొందిన వాళ్ళు, డిగ్రీ సక్సెస్ఫుల్లీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, ఐదర్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, తర్వాత సంగతి. ముందుగా డిగ్రీ అయితే మీరు పాస్ అయి ఉండాలి. అండ్ ఇప్పుడు లిస్ట్ ఆఫ్ డిగ్రీస్ ఉన్నాయి కదా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఇవైతే ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంది అనేది ఒకవేళ బిఏ అనుకోండి, మీరు అప్లై చేసుకునేటప్పుడు కోడ్ అని అడుగుతుంది, హైయెస్ట్ క్వాలిఫికేషన్ అక్కడ 05 అని వేస్తారు. అండ్ బీకామ్ అనుకోండి 07 అని వేస్తారు. ఎల్ఎల్బి అనుకోండి 11 అని వేస్తారు. ఎల్ఎల్బి అయితే 12 అని వేస్తారు. బీటెక్ అనుకోండి 14 అని వేస్తారు. మీరు అప్లై చేసేటప్పుడు మీకు అక్కడ కోడ్ అడుగుతుంది. అలాంటి కండిషన్లో మీరు ఈ కోర్స్ని యూజ్ చేసుకోవాలి. అనెక్జర్ 10లో ఉన్న కోర్స్ని యూజ్ చేసుకోవాలి. ఒకవేళ ఇందులో ఉన్న డిగ్రీస్ కాకుండా మీరు వేరే ఇతర ఏ డిగ్రీ అయినా పొంది ఉంటే అక్కడ కింద లాస్ట్లో అదర్స్ అనేది 35 అనే కోడ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. అండ్ చెప్పాను కదండి, ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని. ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు అనెక్జర్ 11లో మనకి ఇచ్చారు యాక్సెప్టబుల్ ఫోటోగ్రాఫ్. ఫస్ట్ చూపించే ఫోటో ఉంది కదండి, ఇది యాక్సెప్టబుల్ ఫోటోగ్రాఫ్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఖచ్చితంగా ఈ విధంగా ఉండాలి ఫోటోగ్రాఫ్ అనేది. సో ఎక్స్ట్రా కలర్ ఉండకూడదు, టూ క్లోజ్ ఉండకూడదు, విత్ హ్యాట్ ఆర్ క్యాప్, ఎలాంటి టోపీలు పెట్టుకోకూడదు, ఇన్వర్టెడ్ ఫొటోస్ ఉండకూడదు, డార్క్ ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేసుకోకూడదు, అండ్ గాగుల్స్ పెట్టుకోకూడదు, కూలింగ్ గ్లాసెస్ అంటారు అలాంటివి పెట్టుకోకూడదు, అండ్ సైడ్ వేస్ ఫేస్ పెట్టకూడదు, టూ స్మాల్ పెట్టకూడదు, అండ్ గ్లాసెస్ పెట్టుకొని కూడా మీరు ఫోటో అప్లోడ్ చేయొద్దు. ఇలాంటి కండిషన్స్ అన్నీ చూసుకున్న తర్వాతనే పర్ఫెక్ట్గా ఫోటోగ్రాఫర్తో మీ ఫోటో తీయించుకొని మీరు అప్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది అనెక్జర్ 11లో ఉన్నది. సో ఇది ఫ్రెండ్స్, ఇది డీటెయిల్డ్ నోటిఫికేషన్ అండి. 4300 పోస్టులు ఉన్నాయి. కొంచెం కష్టపడితే ఈజీగా జాబ్ కొట్టొచ్చండి. సో ఎవరైతే యూనిఫామ్ వేసుకోవాలన్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకొని ఇంకా 3 months ఉందండి, ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ అప్లై చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఫీ పేమెంట్ దగ్గర కూడా మీరు కట్టిన తర్వాత రెసిప్ట్ అనేది ప్రింట్ తీసుకొని పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని మీ మెయిల్లో పెట్టుకోండి. అండ్ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మీ మెయిల్లో స్కాన్ చేసుకొని పెట్టుకోండి. ఇది నా బెస్ట్ సజెషన్ అండి. ఎందుకంటే కొన్నిసార్లు సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండకపోవచ్చు, కొన్నిసార్లు మిస్ అవ్వచ్చు. కనీసం మీరు జిరాక్స్ అయినా చూపించవచ్చు అటెస్టేషన్ ద్వారా. సో అన్ని సర్టిఫికేట్స్ని కూడా స్కాన్ చేసి మీ మెయిల్లో అయితే
పెట్టుకోండి. అండ్ ఆగస్ట్ 30th 2022 ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ ది అప్లికేషన్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైనంత త్వరగా అప్లికేషన్ అయితే నింపేయండి. అండ్ డోంట్ గో ఫర్ లాస్ట్ మినిట్ రష్. మీరు ఇంకా టైం ఉంది కదా, 29 తారీఖు 30 తారీఖు నేను అప్లికేషన్ ఫిల్అప్ చేస్తానని అనుకుంటే సర్వర్స్ బిజీ అయిపోతాయి. మీరు సబ్మిట్ కొట్టిన అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అవ్వవు. దానికి వాళ్ళు ఎలాంటి బాధ్యత అనేది తీసుకోరు. సో డేట్ ఎక్స్టెండ్ చేస్తారో లేదో కూడా తెలియదు. సో ఖచ్చితంగా మీరు ఇన్ టైంలోనే అప్లికేషన్ని ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి. ఆన్ టైంలోనే ఫీ కూడా కట్టేసేయండి, ఒక పని అయిపోతుంది. అండ్ దీని తర్వాత మీరు కావాల్సిన సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒక ఫైల్లో జాగ్రత్తగా పెట్టుకోండి. ఏది కూడా మిస్ కాకుండా చూసుకోండి. అండ్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా యొక్క ఛానల్ని, సన్ఫ్లవర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ జాబ్స్ గురించి కానీ నోటిఫికేషన్స్ గురించి కానీ ఏమైనా ఉంటే ఈ విధంగానే డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ నింపేటప్పుడు కానీ అండ్ నోటిఫికేషన్ చదివేటప్పుడు కానీ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డెఫినెట్లీ నేను మీకు రిప్లై ఇస్తాను. నా వల్ల అయినంత వరకు మీకు సజెస్ట్ చేయడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. అండ్ డెఫినెట్లీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ నోటిఫికేషన్ పూర్తిగా ఒక్కసారి మీరు డీటెయిల్గా చదవండి. చదవలేను అనుకున్న వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. మీ అందరికీ ఉద్యోగాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. So please do like, share and subscribe. Thank you friends. Signing off. Bye.